అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మస్కట్ వాహన మరమ్మత్తు నిబంధనల ఉల్లంఘన 3 వర్క్ షాపులకు 1600 రియాల్స్ జరిమానా. మస్కట్ గవర్నమెంట్ పరిధిలోని వాహనాలు మెయింటెనెన్స్ మరియు రిపేరింగ్ రంగంలో పనిచేస్తున్న 3 వాణిజ్య సంస్థలు వినియోగదారుల హక్కుల చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టు దోషులుగా నిర్ధారించినట్టు కమ్యూనికేషన్ ప్రొటెక్షన్ అథారిటీ (సిపిఏ) ప్రకటించింది. వినియోగదారులకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సరైన సేవలు అందించడంలో విఫలమవడంతో ఈ చర్యలు తీసుకుంది. కోర్టు తీర్పు: వినియోగదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిన 3 వర్క్ షాపులు మరియు వాటి చట్టపరమైన ప్రతినిధులను దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి మొత్తం 1600 రియాల్స్ ఒమానీ రియాల్స్ జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చులన్నింటినీ వారే చెల్లించాలని ఆదేశించింది. మొదటి కేసు పెయింటింగ్ ఆలస్యం, అదనపు నష్టం. ఒక కస్టమర్ వాహనానికి రిపేరింగ్ చేయడంలో వర్క్ షాప్ తీవ్ర ఆలస్యం చేయడమే కాకుండా రిపేర్ సమయంలో వాహనానికి అదనపు నష్టం కలిగించింది. పైగా చేసిన పని బిల్లు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. 2 కేసులలో 3 ఏళ్లైనా పూర్తి కాని రిపేర్. ఒక వినియోగదారుడు ఇంజిన్ మరమ్మతుల కోసం ముందుగానే కొంత నగదు చెల్లించినప్పటికీ వర్క్ షాపు నిర్వాహకులు దాదాపు 3 సంవత్సరాలైనా రిపేర్ పూర్తి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. 3 కేసులలో యజమాని అనుమతి లేకుండా మరమ్మతులు. ఒక వాహనానికి 7 నెలల పాటు రిపేరింగ్ పేరిట ఉంచుకొని యజమాని అనుమతి లేకుండా దాని ట్రాన్స్మిషన్ మార్చేశారు. అంతేకాదు కస్టమర్కు తెలియకుండా కారును పలు వర్క్ షాపులకు తిప్పినట్టు విచారణలో తేలింది. సిపిఏ హెచ్చరిక: వినియోగదారుల ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కోర్టులో నిర్వహించినట్టు సిపిఏ తెలిపింది. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఎవరైనా ఉల్లంఘన జరిగితే తమ అధికార ఛానెళ్ల ద్వారా ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.